మీరు ప్రభుత్వంలోకి వచ్చి 7 నెలలు పూర్తిగా వచ్చింది. ఆల్రెడీ డిసెంబర్, ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 7 నెలల పరిపాలనలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రధానంగా 6 హామీలు ఇచ్చారు. ఈ ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఇవాళ ఒక పక్క నుంచి ఉద్యోగాల కోసం ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క నుంచి రైతులకు సంబంధించి అకౌంట్లు ఇక్కడ డబ్బులు రాపు. అంటే ఈ అంశాల మీద మీరేమంటారు? మీ ప్రభుత్వ పనితీరు మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్సే వచ్చినాయి. 3 నెలలు 4 నెలలు నీకు ఎలక్షన్ కోళ్ళని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఒక వెసులుబాటు దొరికింది. సరే, వచ్చిన తర్వాత 6 గ్యారెంట్లలో బస్సులు అయితే ఇమీడియట్ చేసినాము, 200 యూనిట్లది చేసినాము, గ్యాస్ది చేసినాం. సరే, గ్యాస్ రిఫండ్ కొన్ని టెక్నికల్ సమస్యలు రాకపోవచ్చు. గృహజ్యోతి కూడా 200 యూనిట్లది కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం తోటి అప్పుడు ఎంట్రీ చేసుకున్నప్పుడు తప్పుతో రాకపోవచ్చు. అట్లా ఏదైనా కానీ 100% ఒకటేసారి ఏ ప్రభుత్వాలు చేయండి, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో ఇంకెవరికైతే రాలే వాళ్ళందరికీ కూడా అందించేటువంటి బాధ్యత ఉంది, అందించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇలా రుణమాఫీ అతిపెద్ద ఇష్యూ. అది రుణమాఫీ అనేది 2 లక్షలు చేస్తున్నాము, అది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేస్తుంది, అది చేస్తాం. నీకు రైతు భరోసా విషయంలో కూడా, రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకము, పెట్టుబడి సహాయం ఎవరికి అందాలి? పంట పండించేటోడికి పెట్టుబడి సహాయం అందాలా? ఇవాళ ఎవరికి ఇచ్చిర్రు? 100 ఎకరాలకు పడవలు ఉన్న వాళ్ళకు, గుట్టలకు, రోడ్ల వల్ల పోయిన వాళ్ళకు పాస్బుక్ ఉంటే చాలు ఇవాళ రైతు బంధు ఇచ్చారు. అంటే దాదాపు లెక్కలేస్తే 25,000 కోట్లు ఈ 6 సంవత్సరాలలో ప్రభుత్వ ధనం వృధాయి వ్యవసాయం చేయడం వాళ్ళకి వెళ్ళిపోయినాయి. కాబట్టి దాన్ని సరిచేసుకుంటున్నట్టు అవసరం ఉన్నది. ఇలా ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. అసలు 50 ఎకరాలకి ఎందుకు, 100 ఎకరాలకి ఎందుకు అని మనం ప్రజల నుంచి చూసినటువంటి పరిస్థితి. అందుకని ప్రజల్లో అభిప్రాయం ఒక చర్చకు పెట్టినాం. ప్రభుత్వం ఇన్ని ఎకరాలకు ఇస్తామని ఎక్కడ కూడా నిర్ణయం చేయలేదు, కానీ ఎట్లుంటే బాగుంటుందనేటువంటి చర్చ ప్రజల్లో పెట్టాం. కాబట్టి రైతులు చెప్పేటటువంటి అభిప్రాయాలను తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి చేసి నిజంగా సాగు చేసినోడికి అందించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చేస్తుంది. అది కూడా రైతు భరోసా అనేది పెంచి ఇస్తామన్నాము, అది ఖచ్చితంగా ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు కూడా కొందరు ఆలస్యం అవుతుంది, ఇస్తలేరు అంటున్నారు. గత వానాకాలంలో ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది? జూన్ 26 మొదలుపెట్టి ఆగస్టు 28 వరకు అందించింది. కానీ మేము అట్లా కాదు కదా, దీన్ని ఏదో కదా ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి కదా. ఫుల్ స్టాప్ పెట్టి దీన్ని క్లియర్ చేసి అందిస్తే బాగుంటున్న ఒక ఆలోచనతోటి అసెంబ్లీలో నిర్ణయం చేసి, ఇట్లుంది పరిస్థితి, రైతులు ఇట్లా కోరుకుంటున్నారు, మరి ఏం చేయమంటారు చెప్పని అసెంబ్లీలో చర్చకు పెట్టి దాని మీద డిసిషన్ తీసుకున్నటువంటి ఆలోచనలు ఆలస్యం అయితే తప్పితే ఇంకోటి కాదు. రుణమాఫీ కూడా ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాము. అది ఖచ్చితంగా ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఆర్థికపరమైన భారమైన, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా రైతుల కోసం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, తపనతోటి ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. వీళ్ళు ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం. ఇది విద్యార్థులు రాగానే 30,000 ఉద్యోగాలు వచ్చినాయి. సరే, కొంత ఇవన్నీ ఇబ్బందులు అయినాయి, ఏదైతే ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది, ఉద్యోగాలు ఇస్తారు. అంటే ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ దిశలో కొందరు తొందరపడి మాట్లాడేటువంటి అంశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ రోజు ఉద్యోగాల కోసమే తెలంగాణ అనుకున్నాము, ప్రభుత్వం ఇయ్యలేదు కదా, ప్రభుత్వం ఇయ్యలేదు. ఉద్యోగస్తులు కూడా అన్ని వర్గాలు ఇవాళ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పక్షం నిలబడి అధికారం తీసుకొచ్చారు. కాబట్టి అందరికీ ఆదుకునేటువంటి దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది.